తిరుపతిలో దారుణం జరిగింది. మైనర్పై బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. ఏప్రిల్లో వేసవి సెలవుల కోసం తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. అక్కడ పిన్ని భర్త రామ్మూర్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్లో ఉన్న కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూసిన నిందితుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ ఫోటోలను అడ్డుపెట్టుకుని భయపెడుతూ బాధితురాలిపై రామ్మూర్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిపోయినా ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం మానలేదు. పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలిక మానసికంగా కృంగిపోవటాన్ని గమనించిన తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. బాబాయే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి తల్లి షాక్ తింది. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటనాస్థలం తిరుపతి కావడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ పిఎస్కు బదిలీ చేశారు. నిందితుడు రామ్మూర్తిపై అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.